అందరికీ నమస్తే. భజన బ్యాచ్ అంటే ఏంటిది? అసలు ఏం చేస్తా ఉంటారు వీళ్ళంతా? భజన ఎవరు పక్కన ఉంటారు? వీళ్ళు ఏం చేస్తా ఉంటారు? అసలు మంచిగా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటారు. ఇంకా పెద్ద స్థాయిలో ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అనుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీ నాయకుల పక్కన ఉండేటటువంటి ఎప్పుడు ఆడే ఉంటారు. ఇక ఓ 4 మందో 5 మందో ఓ 10 మందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నాడు. సో ఆయన పక్కన ఓ 10-15 మంది కీలకంగా తిరుగుతూ ఉంటారు. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి నాయకులు తిరగలేరు. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, సో వాళ్ళు అధికారంలో కూడా ఉన్నారు. అప్పుడు ఒక 10-15 మందే తిరిగిండ్రు. వీళ్ళ వల్లే ప్రధానంగా పప్పులో కాలేస్తా ఉన్నారు కీలకమైనటువంటి నాయకులు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలో జరుగుతూ ఉన్నది. కేటీఆర్ అయితే ఇప్పటికీ కూడా ఇంకా భజన బ్యాచ్ ని పక్కన పెట్టలేదు. ఓడిపోయినా కూడా ఆ భజన బ్యాచ్ అట్లనే ఉన్నది పక్కన. సో ఏం తీసుకున్నా, ఆ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళకి ఏం తెలుస్తుందంటే పక్కన తిరిగే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది లీడర్ కంటే. లీడర్ తోటి, పెద్ద లీడర్ తోటి ఎవ్వరు డైరెక్ట్ గా చెప్పుకోరు. ఈ 15-20 మంది ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళతోటే ముచ్చటించేటటువంటి ప్రయత్నం, వాస్తవాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఏం చెప్తారంటే, ఏంది కథ, ఎట్లున్నది ఇందిరమ్మ ఇండ్లు? మనం ఇంకేంది సార్, అసలు మొత్తం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మామూలుగా ఇచ్చిండా? అయిపోయింది, ఉత్తమే. అసలు ఎవ్వరండి ఆ మాట. ఇంకా ఇంతవరకు అసలు దరఖాస్తులు కూడా అసలు మొత్తం ఇంకేలేదండి బాబు. లక్ష అని చెప్పిర్రు, వర్షాలు వస్తాయని చెప్పి ఒక పక్క చెప్తా అంటే ఇంకెప్పుడు బాబు అని చెప్పేసి జరిగేది అది. ఈయన వచ్చేమో సార్ అసలు అయిపోయింది సార్, మనం లీస్ట్ ఇచ్చేసినాం కదా, ఇంకేంది మన ఎమ్మెల్యేలు పోయి మొత్తం గాథాలు చదువుతామని గడ్డపర్రలు పట్టుకొని కథం అయిపోయింది. అవునా? అయిపోయింది. ఇంకే ఏంది అయిపోయేది? 3.5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఏం జరిగింది అనేది. సో ఇట్లా రెండు వైపులు కూడా భజన బ్యాచ్లు. అప్పుడు కేటీఆర్ కి కేసీఆర్ కూడా ఇట్లే చెప్పిర్రు, సార్ డబుల్ బెడ్రూమ్లు ఫెయిల్ అయినాయి, ఈ డబుల్ బెడ్రూమ్లు ఫెయిల్ అయినాయి కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోవద్దు అని ఆ రోజే చెప్పుంటుంటే ప్రజలందరితో కూడా కేసీఆర్ మాట్లాడేటప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఫెయిల్ అయిపోయినాయి, రైట్, నెక్స్ట్ నుంచి వెళ్ళి మీకు పైసలు ఇస్తాం సార్, రేషన్ కార్డులు మనం చాలా సంవత్సరాలు అయిపోయింది ఇయ్యక, మనం ఇయ్యాలి సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఓ 15-20 మంది లీడర్ల మాటలు ఈ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులంతా కూడా వింటా ఉన్నారు. ఇప్పటికీ కేటీఆర్ పక్కన అదే బ్యాచ్ ఉన్నదట. సోషల్ మీడియాలో మొత్తం చర్చ జరుగుతూ ఉన్నది. అధికారం పోయినా కూడా ప్రతిపక్షంలోకి వచ్చినా ఇంకా భజన బ్యాచ్ని నాయకులంతా కూడా గమనించాలా, వాళ్ళు ఏది చెప్తుంది తప్పే. మీ పక్కన ఉన్నటువంటి 15-20 మంది మీకు ఏదైతే చెప్తా శబాస్ సార్ అయిపోయింది మొత్తం కథం మందే, మళ్ళా వచ్చేటప్పుడు మన 100 స్థానాలు సార్ అంటే ఎన్ని వచ్చినాయి? 39 వచ్చినాయి బీఆర్ఎస్ కి. వీళ్ళు 100 అని చెప్పారట కేసీఆర్ కి. ఇంకేముంది సార్ మొత్తం 100, మనం అన్ని చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, అసలు దళిత బంధు ఇచ్చేసినాం, మనం బీసీ బంధు ఇచ్చినాం, మైనారిటీ బంధు ఇచ్చినాం, మనం రైతు బంధు ఇచ్చినాం, ఇంకేముంది సార్ మొత్తం ఎక్కడికక్కడికి ఇదైపోయింది, మొత్తం మనకేంటి ఎన్ని స్థానాలు వచ్చినాయి? ఆ 15-20 మంది వల్లనే ఆ ప్రధాన పార్టీలన్నీ కూడా ఓడిపోతా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లనే ఉన్నదని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తం మస్తుంది సార్. అసలు హెచ్సియు భూముల మీద అసలు మనకి ఏం ఆపోజిటే లేదు. కావాలని చెప్పే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు గంతే. అసలు యూనివర్సిటీలో కూడా పెయిడ్ బ్యాచ్ ఉన్నదా? పెయిడ్ బ్యాచ్ వాళ్ళు పెయిడ్ బ్యాచ్ ఉందని చెప్పి ఆడ గుంటనక్కలు ఉన్నాయని చెప్పి అంటే ఆ బ్యాచ్ చెప్తేనే కదా రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడిందా? ఎలా అసెంబ్లీలో గుంటనక్కలు ఉన్నాయి, ఆడ పేడి బ్యాచ్ ఉందని చెప్పి పోయి చూసినాడు సార్, చూడలే, ఈ బ్యాచ్ చెప్తేనే పోయి మాట్లాడిండు. సో ఇట్లా కొన్ని ఏదైతే బ్యాచ్ ఉందో అటుపక్క ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, సో కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, అటు ఇటు రెండు భజన బ్యాచ్లే ఉన్నాయి. అందుకే ఏది చేసినా కూడా రివర్స్ అవుతున్నది. క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో నెక్స్ట్ టైం కూడా అవకాశం వచ్చే, ఎందుకంటే మీ చేతిలో ఉంది ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. ఏది మంచో ఏది చెడో అసలు నిజమేంటో తెలుసుకుంటే దాన్ని కొంత సవరణ చేసుకునేటటువంటి ప్రయత్నం, దాన్ని కొద్దిగా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి పోలేడు, ప్రతి నియోజకవర్గానికి పోలేడు, అవసరమైతే ప్రతి జిల్లాకు కూడా పోలేడు, టైం దొరకదు. ఒకవేళ దొరికింది అనుకుందాం, జిల్లాకు పోయే టైం దొరికితే అప్పటికప్పటికి ఒక 10 నిమిషాలు, పావు గంట, అంతకంటే వేరేది ఏమి ఉండదు. సో ఏం జరుగుతుంది ఏంది అనేది ఆ 15 మందే కీలకంగా చెప్పాలి.
ఎందుకంటే సోషల్ మీడియా కూడా పొద్దుగా లేసి వాళ్ళు మొత్తం యూట్యూబ్లో ఏమొస్తుంది, ఫేస్బుక్లో ఏమొస్తుంది, ట్విట్టర్లో ఎవడేం పెట్టిండు, ఎవడు పెడితే వాడు బీఆర్ఎస్ ఓడు, సో కాంగ్రెస్ ఓడు తెలవదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూసిండు అనుకోండి, అది బీఆర్ఎస్ ఓడు పెడితే, సో ఇది చూడరు, అంత టైం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళకు దొరికినటువంటి కొంత సమయం అయినా సరే ఆ కీలకమైనటువంటి నాయకులతో తిరిగేటటువంటి ప్రయత్నం మనం కూడా అంతే కదా. మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, వాడు ఏది చెప్తే మనం కూడా అట్లే తయారవుతాం. మనం తిరిగేటోడు మన దోస్తు ఎట్లా అంటాడు, మనం కూడా ఆ అలవాట్లనే అలవరుచుకుంటాం. మన చుట్టుపక్కల ఎప్పుడైతే మనం రోజు నివసిస్తా ఉన్నామో, మన చుట్టుపక్కల 5 మందో 10 మందో మన ఆఫీస్లో కానీ మన బయట కానీ ఎవరైతే దగ్గరగా ఉంటా ఉన్నారో వాళ్ళ మాటలే మనకు కరెక్ట్ గా అనిపిస్తాయి. సో ఇట్లా ప్రభుత్వ పెద్దలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. తీరా తెలుసుకున్న తర్వాత ఏముంటది, తీరా తెలుసుకున్న తర్వాత నిండా మునిగిన తర్వాత ఇంకే ఉంటది. సో ఇప్పుడు ఎట్లా కేటీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉందట. ఒక అధికార పార్టీని ఉద్దేశించే మనం అంటలేం, కేటీఆర్ కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఇంకా ఇదంతా కూడా మారలేదు, మళ్ళీ వాళ్ళ మాటే వింటా ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా అంతే చేస్తా ఉన్నారు. అందుకే కొన్ని హైడ్రా కానీ ఇంకొక కొన్ని విషయాలలో కూడా అంత బూమరాంగ్ అవుతా ఉంది, రివర్స్ అవుతా ఉన్నది. సో కాబట్టి అక్కడ ఏం జరుగుతా ఉందో, పబ్లిక్ లో ఏం జరుగుతా ఉన్నది, డెప్త్ లో ఏం జరుగుతా ఉన్నది, అది తెలుసుకోండి. అది తెలుసుకుంటే ప్రజలకు అత్యంత చేరువుగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సన్నబియ్యం అయిపోయింది సార్, సన్నబియ్యం సూపర్, ఇంకేం సార్ కాదు, సన్నబియ్యంలో ఇంకేం అవకతవకలు ఉన్నాయి, ఏం గందరగోళాలు ఉన్నాయి, ఎక్కడ బియ్యం కొన్ని బంక్ అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ ఆలోచన చేయాలి. కొన్ని దగ్గర నో స్టాకులు బోర్డులు పెట్టిండ్రట, మరి ఎందుకు అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రు? సో దాంట్లో కొద్దిగా డస్ట్ ఉందంట. ఎందుకు మనం బాగా చెప్తాం, ప్రతి రూపాయి మంచి సన్న బియ్యానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకెందుకు వస్తాయి ఇట్లాంటి ఈ చూపిరిగా, ఈ చూపించకుండా అబ్బా సన్న బియ్యం ఇచ్చిన తర్వాత సార్ మొత్తం మారిపోయింది, మన మొత్తం ఏంది మారిపోయింది, మారిపోవడం కాదు, ఏడ సమస్య అయితే ఉందో ఆ సమస్య. సో ఇట్లా రెండు వైపులా కూడా ప్రధానమైనటువంటి రెండు పార్టీలలో భజన బ్యాచ్ మాత్రం ఎక్కువైపోయింది. ఇంకోటి కూడా చెప్తాను, బీజేపీలో తక్కువ ఉంటుంది ఈ బ్యాచ్. బీజేపీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతా ఉన్నదో ఎక్స్టర్నల్ గా కూడా బయటకు అదే చెప్తారట. ఈ రెండు పార్టీలలో మాత్రానికి భజనగా ఎక్కువైపోయినరు. అది పక్కనున్నటువంటి కీలకమైనటువంటి నాయకులే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటారు. సో అట్లా కాదు, కొంచెం చేదైనా పర్వాలేదు, ఖచ్చితంగా నిజాలే చెప్పేటోళ్ళని మీరు ఎన్నుకుంటే మాత్రానికి సో మళ్ళీ మీరు గెలిచే అవకాశాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం తెలుసుకుంటున్నారో, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే భజన బ్యాచ్ కి కొద్దిగా సీరియస్ గా వార్నింగ్ అనియండి, లేకపోతే పక్కనైనా పెట్టుకోండి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు, మనం చూస్తా ఉన్నాం. సో మీ కార్యకర్తల అభ్యర్థుల మేరకు, మీ జెన్యున్ కార్యకర్తల అభ్యర్థుల మేరకు ఇప్పుడైనా సరే మీ పక్కన ఎవరు భజనగాళ్ళు ఉన్నారు, ఎవరు సిన్సియారిటీగా పనిచేస్తా ఉన్నారు అనేది ప్రధానమైన నాయకులంతా కూడా కొద్దిగా తెలుసుకొని కొంత చర్చ పెట్టి వాళ్ళు ఏమన్నట్టు దూరం చేసుకోవాలని చెప్పేసి మీ కార్యకర్తలే మిమ్మల్ని కోరుతా ఉన్నారు.